సో హాయ్ ఫ్రెండ్స్, మనకు చాలా రోజుల నుంచి ప్రాబ్లమ్ అవుతుంది ఏదైతే కరెంట్ బిల్ విషయంలోని. సో చాలామంది అయితే కరెంట్ బిల్ అయితే ఫోన్‌లో కట్టలేకపోతున్నారు. ఎందుకంటే దానికి రీజన్ వచ్చేసరికి ఏవైతే మన యూపీఐ యాప్స్ వాడతామో రోజుగా ఫోన్‌పే, పేటీఎం, జీపేలో సో వీటన్నిటిలో కూడా కరెంట్ బిల్ కట్టే ఆప్షన్ అయితే డిసేబుల్ చేశారు. సో చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ మెయిన్‌గా ఎక్కడ ఫేస్ చేస్తున్నారంటే మంత్ అయితే అయిపోతుంది కానీ కరెంట్ బిల్ అయితే కట్టలేదు. సో కరెంట్ బిల్ ఎక్కడ కట్టాలి? బయట కట్టాలా? మన ఫోన్‌లోనే కట్టుకోవచ్చా అని డౌట్ అయితే చాలామందికుంది. సో, మనం ఏంటంటే మన ఫోన్‌లోనే కట్టుకోవచ్చు. కాకపోతే మనం ప్రీవియస్‌గా వాడుతున్న ఫోన్‌పే, జీపేలో అయితే అవ్వదు. సో, మనం ఇప్పుడు కొత్త మెథడ్‌తో అయితే మనం ఫోన్‌లో కరెంట్ బిల్ అయితే పే చేయాలి. సో, మనం ఏదైతే కరెంట్ ఆఫీస్ వాళ్ళది అఫీషియల్ యాప్ ఉంటుందో, సో, అఫీషియల్ యాప్‌లో కట్టాలి. అదే అమౌంట్ ఏదైతే చూపిస్తుందో ఆ అమౌంట్ డైరెక్ట్‌గా మన ఫోన్‌పేకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో, మనం అయితే కట్టొచ్చు. సో, ఈ ఈ రోజు నుంచి మనం మన ఫోన్‌లోనే కట్టుకోవచ్చు. సో, అదెలాగా, ఏంటి అని చెప్పేసి మన వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, మనం డైరెక్ట్‌గా వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. సో, హాయ్ ఫ్రెండ్స్, మనమైతే కంప్యూటర్ స్క్రీన్ మీదకైతే వచ్చేసాం. అంటే ఫోన్ స్క్రీన్ మీదకైతే వచ్చేసాము. మరి ప్రెజెంట్ అయితే మన ఫోన్‌లో మనం ఎలాగా ఏ విధంగా అయితే మన కరెంట్ బిల్ అయితే పే చేయాలని చూస్తున్నాం. సో, వెంటనే ఫస్ట్ ప్లే స్టోర్‌కెళ్ళండి. ప్లే స్టోర్‌కెళ్ళి ఏపీ ఈపీడీసీఎస్ అని సెర్చ్ చేయండి. సో ఎప్పుడైతే మీరు ఏపీఈడి సెర్చ్ చేస్తారో మనకి యాప్ లింక్ అయితే వస్తుంది. సో యాప్ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తే మీకు మాత్రం కట్టుకోవడానికి అవుతుంది. సో ప్రెజెంట్ మీరు కట్టుకోవాలనుకుంటారు కాబట్టి కిందన క్విక్ పే అనే ఆప్షన్ ఉంటుంది కదా! సో ఆ క్విక్ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్విక్ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీ బిల్ మీద అయితే ఉంటుంది. మీ 16 డిజిట్ సర్వీస్ నెంబర్ అయితే ఉంటుంది. దాన్ని అయితే మీరు ఎంటర్ చేయాలి. సో నేను పేస్ట్ చేస్తున్నాను. నా సర్వీస్ నెంబర్ వాళ్ళు కాపీ చేసుకోండి కాబట్టి. సో మీరు సబ్మిట్ చేయండి. ఆ సబ్మిట్ చేసిన తర్వాత కాసేపు లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకైతే చూపిస్తుంది మీకు ఎంత బిల్ వచ్చింది. 350 రూపీస్ వచ్చింది. డ్యూ డేట్ చూపిస్తుంది. అలాగే పర్సన్ నేమ్ చూపిస్తుంది. బిల్ డేట్ చూపిస్తుంది. అన్నీ చూపిస్తుంది. సో మీరు చెక్ చేసుకోండి ఇది మీదా కాదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరైతే మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అయితే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో అలాగే అడుగుతుంది వెదర్ యువర్ సర్వీస్ వాజ్ డిస్కనెక్ట్. అంటే చాలామంది ఏదైతే ఫీజు పట్టుకెళ్ళిపోతారో మీ సర్వీస్ డిస్కనెక్ట్ అయిందా, లైన్ మ్యాన్ వచ్చి మీ ఫీజు ఏమైనా పట్టుకెళ్ళారు లేదని అడుగుతుంది. సో కాదని పక్కన మ్యాక్సిమం అందరికి కాదు ఉంటుంది. సో నో అని క్లిక్ చేయండి. ఒకవేళ ఎస్ అయితే ఫీజు తీసుకెళ్ళిపోతే ఎస్ మీద క్లిక్ చేయండి. మీకు ఇంకో 100 రూపీస్ రీకనెక్షన్ అమౌంట్ అయితే పడుతుంది. సో నేనైతే మాత్రం ఎలాంటి ఫీజు తీసుకెళ్ళిపోలేదు కాబట్టి నేను సింపుల్గా నో అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో నో అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పే బిల్ మీద క్లిక్ చేయండి. సో కాసేపు అయితే లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత మీకు ఏవైతే మీ ఫోన్‌లో ఫోన్‌పే గానీ, జీపే గానీ ఏవి ఉన్నాయో మొత్తం అన్నీ చూపిస్తుంది. ఇక్కడ డెబిట్ కార్డ్‌తో కడతారా, యూపీఐతో కడతారా, నెట్ బ్యాంకింగ్‌తో కడతారా మొత్తం చూపిస్తుంది. సో నేనైతే యూపీఐ క్లిక్ చేస్తాను. ఎందుకంటే నేను ఫోన్‌పేతో కట్టాలనుకుంటున్నాను. సో అడిగినట్టు ఇక్కడ అడుగుతుంది మళ్ళీ క్లియర్‌గా మీరు ఫోన్‌పేతో కడతారా, జీపేతో కడతారా, లేకపోతే భీమ్ యాప్ యూజ్ చేసి కడతారని. సో నార్మల్‌గా అందరి దగ్గర అయితే ఫోన్‌పే ఉంటుంది. అలాగే నేను కూడా ఎక్కువ ఫోన్‌పే యూజ్ చేస్తాను కాబట్టి ఫోన్‌పేతో అయితే కట్టబోతున్నాను. సో ఇక్కడ పే సెక్యూర్లీ మీద క్లిక్ చేయండి. సో మీరు క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా అయితే మీకు ఫోన్‌పేకి అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. మీరు బ్యాంక్ అకౌంట్‌ని అయితే ఎంచుకోండి. డైరెక్ట్‌గా అమౌంట్ అయితే మీకు వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే మీరు ఇలా అమౌంట్ చూపిస్తుందో ఒక వెరిఫై చేసుకున్న ఆ అమౌంట్‌ని క్లిక్ చేయండి. అప్పుడు మీ యూపీఐ పిన్ అయితే అడుగుతుంది. మరి మీ యూపీఐ పిన్ టైప్ చేయండి. సో నేనైతే నా పిన్ ఎంటర్ చేసేసాను. మీరు ఇక్కడ లోడ్ అవుతుంది. సో పేమెంట్ అయితే అయిపోయింది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఇంక ఏం చేయాల్సిన అవసరం లేదు. అదే ఆటోమేటిక్‌గా బ్యాక్ వస్తుంది. పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి వచ్చిన తర్వాత మీకైతే సింపుల్‌గా బిల్ అయితే జనరేట్ అవుతది. సో ఇదిగోండి ఫ్రెండ్స్, నా దగ్గర అయితే మరి బిల్ అయితే జనరేట్ అయిపోయింది. సో ప్రెజెంట్ అయితే నేను దీని స్క్రీన్‌షాట్ తీసుకున్నాను. సో మీరు కూడా స్క్రీన్‌షాట్ తీసుకుంటే మీకు ఒక 3 అవర్స్‌లో అయితే నెట్‌లో అప్డేట్ అయిపోతుంది. సో ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చిన తర్వాత కరెంట్ బిల్ కట్టారా, పే చేశారా లేదా అని చెప్పి వచ్చిన తర్వాత మీరు సింపుల్‌గా మీరైతే ఈ రిసిప్ట్‌ని అయితే చూపిస్తే సరిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలాగైతే మన ఫోన్‌లోనే ఎలాగైతే మన ఫోన్‌పేని యూజ్ చేసి సింపుల్‌గా మన అఫీషియల్ యాప్ ద్వారా ఎలాగైతే గవర్నమెంట్ యాప్‌తో యూజ్ చేసి మన కరెంట్ బిల్ ఎలా కట్టుకోవాలో. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సో మీరు ఎప్పుడైతే ఇలాగ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారో మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ అయితే వస్తుంది. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకొని అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.